పోయిన సంవత్సరం నవంబర్లో జరిగే ఎన్నికలలో భాగంగా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి మరి అధికారం వచ్చింది. అందులో ముఖ్యంగా మరి దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతాంగానికి ఎన్నో వాగ్దానాలు చేసి వారి బతుకుల్లో ఆశ కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి ఒక భరోసా వచ్చే విధంగా వాళ్ళు అనూహ్యమైన అమలు కాని వాగ్దానాలు చేసి వాగ్దానం చేసి కరెక్ట్ ఒక సంవత్సరం అవుతా ఉంది. మరి సంవత్సరం అయిన తర్వాత కూడా వాళ్ళు సమీక్షలు అంటారు, తర్వాత సబ్ కమిటీ అంటారు, జనవరికి అంటారు, తర్వాత ఇప్పుడు మన సంక్రాంతికి అన్నారు. సరే అయ్యారా అని చెప్పేసి ఫస్ట్ రైతులకు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. మరి ఆ రోజు రైతులకు ఎకరాకు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ 5,000 ఇస్తుంది, మేము వచ్చిన తర్వాత మేము 10,000 ఇస్తాం, డబుల్ ఇస్తాం అని చెప్పేసి 15,000 ఇస్తాం ఎకరాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరు చెప్పిన దానికి చేసే దానికి పొందలు లేకుండా ఉంది. ఈ రోజు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు చాలా సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ఉండేవారు. మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగొస్తుందని చెప్పేసి మీ మాటలు నమ్మి గుంపుగా మీరు ఓట్లు దండుకొని ఈ రోజు చేతులు ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ మరి వ్యవసాయదారులను మొత్తం నాశనం పట్టిస్తా ఉంది. రైతు పంటలకు రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతు మరి ఎరువుల సబ్సిడీ లేదు, రైతు కూలీలకు 12,000 అసలే లేదు, మహిళలకు రైతు మహిళలకు 12,000 ఇస్తా అని చెప్పేసి అది లేదు. ఇంత దగా ప్రభుత్వం, ఇంత దగాకోరు ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఏదైనా ఉందంటే, భారతదేశంలో ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ. వారు చెప్పింది అసలు చేయరని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మరి దీన్ని గమనించుకొని మరి నిన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో మరి అందరు కూర్చుకొని మరి రైతులకు ఏదో వాళ్ళ ఆశలు కల్పించారు. ఈ రోజు మాకు సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మాకు పెద్ద కాంగ్రెస్ పార్టీ నుండి రైతులకు అంత ఇంత డబ్బులు బాగా అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి ఎన్నో ఆశలతో చూసుకున్న మరి రైతులు ఈ రోజు పండుగ సందర్భంగా వాళ్ళ నోట్ల మట్టి కొట్టే విధంగా, వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే విధంగా, వాళ్ళు వ్యవసాయం చేస్తేనే భయం అయ్యే విధంగా ఈ రోజు వారికి పిడుగులాంటి వార్త మరి సంక్రాంతి పండుగగా మీరు ఇచ్చిండ్రు. మరి రైతు ఎక్కడైతే రైతు కన్నీరు పెడుతుండ్రో ఆ దేశం బాగుపడదు, ఎక్కడైతే రైతు ఇంట్లో గోస ఉంటాడో ఆ ప్రభుత్వాలు బాగుపడవు. కనుక మీరు ఎక్కడైనా కళ్ళు తెరిచి మరి రైతాంగానికి మీరు ఏదైతే ఇస్తానారో ఆ వాగ్దానం ఇవ్వాలి, బహిరంగ ప్రజలకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు రైతులు చేస్తున్న నిరసన దిశకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే చేస్తున్నాం, మీరు చెప్పిన విధంగా చేయకపోతే భవిష్యత్తులో రోజుకొక కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు మనం అందరికీ రైతు బంధు ఇస్తానే ఆశ పెట్టి రేవంత్ రెడ్డి గారు నిరుత్సాహంగా మనందరినీ మట్ట కలిపేసిండు. కాకపోతే మనకు ఇంతవరకు ఇచ్చిన ప్రభుత్వము మనకు 10,000 ఇస్తుంది, నేను 15,000 ఇస్తా, నేను ఇంకా 5,000 సిలిండర్ ఇస్తా, రైతు ఆడపిల్లలకు 2,500 ఇస్తారని అందరినీ ఆశ కల్పించి మట్టిలో కలిపేసి ఆయన ఢిల్లీ ప్రయాణమే సాగుతుంది. అంతేగా తప్ప రైతులను పట్టించుకుంటే లేడు, జనాలను చూస్తలేడు. ఆయన రాహుల్ గాంధీ అదానిని తిడతాడు, 80 అదాని కాలు మొక్కి అప్పు తెచ్చి మనకి ఇస్తున్నాడు. అది ఏంది సమంజసమా? ఒక్కరన్నా తెలిసిందా? ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు, ఆ ఫ్రీ బస్ ఎవరి మీద పడుతుంది? అందరి మీద పడుతుంది. ఫ్రీ బస్ పెట్టి సంవత్సరం అయిపోయింది, ఒక్కనాడు మా భార్య ఎక్కడా నేను ఎక్కలే బస్ రుణమాఫీ